no gold is not in her. She's a diamond under హాయ్ గైస్, మీరు చూస్తున్న టెక్ బ్రో అండ్ వాచ్. అసలు మనం వాచ్ టైం ఏదో చెక్ చేయొచ్చు, వీడియోస్ ఏదో చెక్ చేయొచ్చు ఫోన్లో. సో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మీకైతే యూట్యూబ్ స్టూడియో నుంచి మీకైతే బ్రీఫ్గా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇది ఎలా పనిచేస్తుంది ఒకసారి జూమ్ చేస్తే మీరైతే చూడొచ్చు. ఇక్కడ వేవ్స్ ఎన్ని వచ్చాయి, వాచ్ టైం ఎంత వచ్చిందని, లాస్ట్ 28 డేస్లో కరెంట్ సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు, మళ్ళీ ప్రతి వీడియోస్కి వ్యూస్ ఎంత వచ్చినాయి మొత్తం అయితే ఇట్లా చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనమైతే మానిటైజేషన్ గురించి మాట్లాడదాం. మీకు అక్కడ ఒక్కొక్కసారి చూపించకపోయినా మీకైతే ఇక్కడైతే చూపిస్తుంది. లైక్ కరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే వస్తుంది. చూడండి, కొంచెం జూమ్ చేస్తే 190 సబ్స్క్రైబర్స్. ఇది మొత్తం తిరిగి మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత మీకైతే మనీ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, అది ఓన్లీ అన్ని 13 డేస్ పెట్టినాకున్నా కొంచెమే కలిగింది. సో మీరైతే వీడియోస్ అయితే చాలా చేయాల్సి ఉంటుంది. సో మానిటైజేషన్ కదా ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు. తర్వాత కాపీరైట్ ఇష్యూ అనలైసిస్ పోదాం. అనలైజ్లోకి పోయిన తర్వాత మీకు అయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఇన్నే ఉంటాయి. ఎంత వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ టైం వచ్చింది, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంతమంది పెరిగారు, ఒక వీడియోకి ఎంతమంది, ఒక వీడియో యావరేజ్గా ఎంతమంది చూశారు, మొత్తం అయితే మీరైతే ఇన్నే చెక్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఎలా చూపిస్తారో. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే నా ఐటీ మినిస్టర్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఒక 5 minutes ఉంటే అలా మ్యాక్సిమం మంది 1.25 minutes అయితే చూస్తారు. సో దీంతో అయితే మీరైతే చెక్ చేయొచ్చు ఇట్లా వాచ్ టైం ఎంత ఇంపార్టెంట్ అని. సో సీ మోర్ అని క్లిక్ చేస్తే మీకు అయితే ఇందులో అయితే చాలా డీటెయిల్స్గా ఉంటాయి. ఇంకా జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేసిన తర్వాత మీకైతే కనిపిస్తుంది. సో కనిపించిన తర్వాత మీరు చెక్ చేయొచ్చు వీడియో, ఏ వీడియోస్కి వ్యూస్ ఎంత వచ్చాయి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత, యావరేజ్ పర్సంటేజ్ వ్యూ ఎంత, మొత్తం అయితే మీరైతే ఈయనే చెక్ చేయొచ్చు. మళ్ళీ మీకైతే గ్రాఫ్ కూడా ఉంది, మీద గ్రాఫ్ కూడా చూడవచ్చు మీరు. వ్యూస్ ఎంత వచ్చాయి, యావరేజ్ ఎంత వచ్చింది, మొత్తం అయితే ఈయనే చెక్ చేయొచ్చు మీరు. ఇంకా మీరు ట్రాఫిక్ సోర్స్ అని మీద జూమ్ చేసే కింద ఉంది కదా ట్రాఫిక్ సోర్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకైతే చూడవచ్చు ఇంకా డీటెయిల్గా ఎంతమందికి మన వీడియోస్ సజెస్ట్ చేశాయి, ఎంతమంది మన వీడియోస్ బ్రౌజ్ చేశారు, ఛానల్ పేజెస్ ఎంతమంది విజిట్ చేశారు. దీంతో అయితే మీరు ఇంకా చాలా అయితే చూడవచ్చు. ఇంకా మనకి అది ప్లేలిస్ట్ సండే న్యూస్ ఎంతమంది చూశారు, ఆ ప్లేలిస్ట్లో ఉన్న ఎంతమంది విజిట్ చేస్తున్నారు అది కూడా మనమైతే చూడవచ్చు. సో మళ్ళీ ట్రాఫిక్ అనేది ఇక్కడ చూసాం కదా. ఇది నోటిఫికేషన్స్, యూట్యూబ్ సెర్చ్, అదర్ యూట్యూబ్ ఫీచర్స్, ఎండ్ స్క్రీన్ వల్ల ఎంతమంది మన వీడియోస్ క్లిక్ చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అయితే మనకే ఉంటుంది. కానీ చాలామంది అనుకుంటారు వీళ్ళకి ఏం తెలుసు, మనం క్లిక్ చేసామా లేమని. కానీ మన యూట్యూబ్ ఓనర్కి అయితే మొత్తం చూడడానికి మొత్తం అయితే ఉంటుంది. ఎవరో చూస్తున్నారో తెలియదు, కానీ ఎంతమంది చూస్తున్నారు మన వీడియోస్ అయితే చూడొచ్చు. ఇంప్రెషన్స్ 22,000 ఉంది, బాగానే ఉంది. తర్వాత ఇక్కడ జియోగ్రఫీ చూసుకుంటే ఒకసారి అయితే క్లిక్ చేసి లెవెల్ మీద అయితే చూడొచ్చు. మన వీడియోస్ ఇండియా నుంచి చూస్తున్నారు, నా వీడియోస్ అయితే మొత్తం ఇండియా నుంచే చూస్తున్నారు. లైక్ యునైటెడ్ యుఎస్లో కింగ్డమ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు లేరా, ఇక్కడ మీరు కూడా చెక్ చేయొచ్చు. మీరు ఇంకోటి ఏంటంటే ఏజ్ ఉన్న చూడొచ్చు, మన వీడియోస్ ఎంతమంది ఏజ్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. లైక్ 13 to 17 నా వీడియోస్ కొంచెం మంది 26% అలా చూస్తున్నారు. మనమైతే చెక్ చేయొచ్చు ఇది వాచ్ టైం ఎంతమంది ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, మన వీడియోని ఎవరు ఎక్కువ చూస్తున్నారు, ఏజ్లో కూడా చెక్ చేయొచ్చు. సో మళ్ళీ పక్కకి వెళ్తే జెండర్, మేల్స్ ఫీమేల్స్ ఎక్కువ చూస్తున్నారు, నా వీడియోస్ అయితే మేల్స్ ఎక్కువ చూస్తున్నారు. లైక్ 81% అయితే నా మేల్స్ చూస్తున్నారు నా వీడియోస్. సో మొత్తం అయితే మనమైతే ఇన్ని చెక్ చేయొచ్చు ఎవరు ఎక్కువ చూస్తున్నారు, ఎవరికి ఎంత వస్తుందని. సో ఒకసారి దీనిలో నుంచి బయటకు వెళ్తే ఓకే, బయటకు వచ్చేసాం. బయటకు వెళ్ళిన తర్వాత సో దీని తర్వాత మీకు అక్కడ చిన్న
కాపీ సి అని ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని చెక్ చేసి మీకు ఎవరైనా కాపీరైట్ ఇచ్చారా లేదా అని మీకైతే తెలిసి చెప్పాను కదా. కాపీరైట్ ఎట్లా వస్తుందంటే మన వీడియోలో ఎవరైనా వీడియోస్ పెడితే యూట్యూబ్ అయితే మనకి కాపీరైట్ ఇస్తుంది. మనకి ఇంకా 3 వీడియోస్ వేరే ఛానల్కి 3 వీడియోస్ మన దాంతో పెడితే మన ఛానల్ డైరెక్ట్గా డిలీట్ అయిపోతుంది. సో ఇలాంటివి చేయొద్దు మనం. సో డాష్ బోర్డ్కి వచ్చేద్దాం. సో వీడియోకి ఇంతే. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి నా ఛానల్ గురించి. వాళ్ళతో సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో తర్వాత వీడియోకి అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.